గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గ్రేటర్ విశాఖ మేయర్ గోలగాని హరి వెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ ఎంఎస్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వేయడంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. సమావేశానికి ఎక్స్ ఆఫీసర్ సభ్యులతో కలిపి 74 మంది సభ్యులు కూటమికి హాజరయ్యారు. వీరంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. దీంతో మేయర్ గోలగాని హరి వెంకట కుమారి పదవిని కోల్పోయారు. వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ ఆఫీస్ వద్ద కూటమి నేతలు సంబరాల్లో మునిగి తేలారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి వేడుకలు చేసుకున్నారు. సానుకూల ఆలోచన పరులు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించామని విశాఖ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. సంవత్సర కాల వ్యవధి ఉన్నప్పటికీ ప్రజలు ప్రజాప్రతినిధులు మమేకమై 2026లో జరిగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సొంతం చేసుకుంటామని ఎంపీ మార్గాని భరత్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓవరాల్ ఏంటి అంటే 2001లో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా నేను చాలా యాక్టివ్గా ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన దారుణాలు ఒత్తిళ్లు చాలా బాధాకరం. అయినా సరే అప్పుడు ఎదుర్కొని విడిగా మేము పోటీ చేసాము. అప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడిగా పోటీ చేసిన అప్పటికి ఇంచుమించు 32-33 కార్పొరేటర్లు గెలిచాము. ఇవాళ ఎవరైతే పాజిటివ్ మైండెడ్గా ఉన్నారో అది కూడా మేము సెలెక్టివ్గా చాలామంది వస్తా అన్నారు, కానీ సెలెక్టివ్గా మేము ఎవరితో మనకి ఐడియాలజీ సింక్ అవుతుంది ఎక్కువ వరకు వాళ్ళనే కలుపుకొని ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా 1 ఇయర్ టర్మ్ ఉంది కాబట్టి దాంట్లో బాగా జరిగి 26 ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా ఫేస్ అవుతామని చాలా బలంగా మీ అందరం నమ్ముతున్నాం. అదే అండి, వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు వాళ్ళని, అంటే వాళ్ళ మీద నమ్మకం లేదనే కదా అర్థం, నమ్మకం లేదని అర్థం. సో దట్స్ ఓకే. ఇప్పుడు వాళ్ళ మాటలన్నీ ఎప్పుడైనా సరే నాకు పొద్దున కూడా ఇద్దరు మీడియా వాళ్ళు అడిగితే ఎందుకంత ఉత్సాహం, జస్ట్ 2 మంత్స్లో 2 అవర్స్లో తెలిసిపోతుంది రిజల్ట్ తెలిసిపోయింది. సో ఇట్స్ ఓకే అండి, వాళ్ళ అటెంప్ట్స్ ఏదో వాళ్ళు చేసుకున్నారు, కానీ అల్టిమేట్లీ ఏదండి ఆగండి, జస్ట్ కొన్ని రోజులు ఆగండి, మీకు తెలిసిపోతుంది. ఇందాక పొద్దున్న చెప్పినట్టు చెప్తున్నాం మీకు 2/3 అండి, 74 వీ హ్యావ్ రీచ్డ్, దట్ ఇస్ ఇనఫ్ ఫర్ అస్. ఇంకా ఎవరండి మా టార్గెట్ 74 అండి. అక్కడ ఫ్లైట్లో ఒకరు మిస్ అయ్యారని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ ఏ కారణాల వల్ల మిస్ అయ్యారో, హెల్త్ బాగాలేదు ఏంటో నాకు తెలియదు, అది ఇప్పుడు మేము అసెస్ చేసుకుంటాం.